ఇదిగోండి మన కోసం సారు ఈ కాయలన్నీ టేస్ట్ చూపించాలని పట్టుకొచ్చారు. జాంకాయ అంటే పట్నంలో పల్లెటూరు అంటే ఎంతో మందికి ఆదర్శమైన యూట్యూబ్ ఛానల్ అండి. చాలా మందిని మోటివేట్ చేసి ఒక పచ్చదనాన్ని పెంచి పోషించి తద్వారా ఆహారంగా అలాగే ఆక్సిజన్గా ప్రతి ఒక్కరు కూడా ఈ జంగిల్ సిటీలో మీలాంటి మోటివేషన్తోనే అందరూ గార్డెన్లు పెంచుతారు. మాకు చాలా సంతోషం, ఎందుకంటే మొక్కలు తయారు చేసే వాళ్ళంగా మీలాంటి వాళ్ళని చూసి ఇంకా మేము ఇన్స్పిరేషన్. అంటే భూమి మీద చేస్తున్నాం, మీరు ఎక్కడో స్లాబుల మీద చేస్తున్నారు. మాకు సంతోషం ఉందండి. మిమ్మల్ని కూడా బాగా అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలండి. మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఆ పని చేయడం వల్ల. రకరకాల ఫ్రూట్స్ ఇస్తున్నారు మీకు. అంటే అది ప్యూర్ సీడ్లెస్ అండి. ఇది జపనీస్ రోజు గోవా అని చెప్పండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పుచ్చకాయ ఎలా ఉంటుందో నేను కూడా అసలు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒకసారి మీరు టేస్ట్ చేయండి. ఎందుకంటే మీలాటూరు చెప్పడం వల్ల ఇంకో 10 మందికి ఇలాంటి పండ్లు పొలాలు చేరతాయన్నమాట అండి. మేడం చూడండి, బాగుందండి. అందరూ ఉన్నారు కదా, అందరికి టేస్ట్ చేస్తే సార్ కూడా ఇది. మనమేమో అంకుల్కి ఇవ్వండి, ఒకటి అంకుల్కి ఇవ్వండి చూద్దాం. జపనీస్ రోజు అంటండి. బాగుంది. నమస్తే అండి. 15th గ్రాండ్ నర్సరీ మేళాకి వచ్చాను. లోపలికి వెళ్దాం రండి. 40 రూపీస్ ఎంట్రీ ఫీజు. హాయ్ సంజయ్, బాగున్నారా? బాగుంది మీ స్టాల్. ఫస్ట్ పెడతాం. చాలా రోజులు అయిపోయింది. హాయ్ చెప్పు మన వాళ్ళకి. హలో, బాగున్నారా? కానీ మీ ప్రోడక్ట్స్ మట్టికి చాలా బాగున్నాయి. కాదు, మేము ఎన్నిసార్లు చూద్దామో మధ్యలో సంజయ్ మేడం గారి వీడియోలు చూడండి ప్రోడక్ట్స్ అని. ఇదిగోండి స్టాల్ నెంబర్ 1. లాస్ట్ టైం ఇక్కడ పెట్టలేదు అన్నారుగా, లోపల పెట్టారు. చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ అని, అర్థం కావట్లేదు. మీరు నాలాగా ద్రావణాలు అవి చేసుకోకపోతే హ్యాపీగా సంజయ్ మేడం గారి వీడియోలు చూడండి అని ఎన్నిసార్లు చెప్తానో మీకు. ఇదిగోండి సంజయ్ మేడం చక్కగా బెస్ట్గా విగా రూట్ బయోమిన్ ఒకటని కాదు, ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్సే. హ్యాపీగా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. సంజయ్ ఒక్కసారి జస్ట్ కొత్త సబ్స్క్రైబర్స్ చెప్పు సంజయ్. ఇదిగోండి మైక్రో న్యూట్రియంట్స్ పోషక్. ఇవేమో సాయిల్ ఫెర్టిలిటీ పెరగడానికి ఆంటీ గారు వాడతారు కదా మీరు. అవును, వాడతాను. విగో రూట్ మైక్రో గ్రాన్యూల్స్. అవును, ఇది ఆర్గానిక్ కార్బన్ తో పాటు సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. మొక్కలు నేల సారవంతమయ్యి వేర్లు బాగా పెరిగి మొక్క మంచిగా పెరుగుతుంది అనమాట. మెయిన్ సాయిల్ ఫెర్టిలిటీ బాగుంటుంది. సో ఇంత వేసుకోవాలి ఒక్కొక్క పాట్కి. సాయిల్ హెల్దీగా ఉంటుంది ఇది వేసుకుని. మీరు అపార్ట్మెంట్లో వాళ్ళందరూ మీరు మైక్రో గ్రీన్స్ కానీ ఏదైనా ఆకుకూరలు పెంచితే కంపల్సరీ బెస్ట్ అండి ఇది. నేనైతే అడ్వైజ్ చేస్తున్నా, మీకు మంచిగా వాడచ్చు. తర్వాత బయోమిన్ కూడా ఉంటుంది ఫ్లవర్ ప్లాంట్స్కి. ఇది కూడా సాయిల్ ఫెర్టిలిటీ పెరగడానికి. ఓకే. తర్వాత మీకు ఇంకా రెగ్యులర్గా ప్రాబ్లం ఏంటంటే మిల్లీ బగ్స్, అఫిడ్స్, మైట్స్, వాటి కోసం పాస్మైట్ ఉంటుంది. ఈ పాస్మైట్ ఇది 1 ml 1 లీటర్ వాటర్లో వేసి స్ప్రే చేస్తే మీకు మిల్లీ బగ్స్, అఫిడ్స్ అవి పోతాయి. త్రిప్స్, మైట్స్ అన్ని రకాల రసం పీల్చే పురుగులు. తర్వాత లక్ష్మీ పోషక్ ఆంటీ గారు స్ప్రే చేశారు మొన్న. అవునవును. తర్వాత ఆకు ముడతకి ఉంటుంది. ఆకు ముడతకి కూడా వీరా అనుందండి. వీరానా? ఓకే. మనకి పచ్చిమిర్చికి వస్తుంది, పచ్చిమిర్చికి, పప్పయాకు వస్తుంది. ఓకే. అవును, పప్పాయికి. ఓకే, వీరా అంటండి. ఇది టొబాకో ఎక్స్ట్రాక్ట్, ఇంకా 2-3 ఎక్స్ట్రాక్ట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ కలిపి చేసింది. ఓకే, బాగుంటుంది. ఇది నేను వాడలేదండి, ఈసారి తీసుకోవాలి మనకు వస్తాయి. ఇదిగోండి ప్లాంట్ ఎంజైమ్ గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నాకు సంజయ్ మాటల్లోనే మనం విందామండి. సంజయ్ దీని గురించి చెప్పవా? ఇదండి మొక్క గ్రోత్కి, తర్వాత ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఏ మొక్క అయినా మంచిగా గ్రోత్ వస్తుంది అనమాట ఇది వేసుకుంటే. తర్వాత వేరుకుళ్ళు అవి కూడా రాకుండా ఉంటాయి. ఇది వేరులో నీళ్ళలో కలిపి మొదలలో అయినా పోయొచ్చు, లేదా పైన స్ప్రే అయినా చేయొచ్చు. 2 రకాలుగా వాడుకోవచ్చు ఇది. ఇందులో మెయిన్ ఏంటంటే వెజిటబుల్ ప్రోటీన్ ఉంటుంది. అంటే సోయా నుంచి ప్రోటీన్ తీస్తాము, వెజిటబుల్ ప్రోటీన్ అంటాము. దానికి మన సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కలుపుతాము.
సో ఈ రెండు కాంబినేషన్లు ఏంటంటే మీకు గ్రోత్ అది మంచిగా వచ్చి 100% ఆర్గానిక్, కొంచెం డోస్ ఎక్కువ తక్కువైనా మొక్కకి ఏం కాదు, బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు చాలా మందికి నేరేడు మామిడి పూత పూయట్లేదు అన్నప్పుడు మనం వాళ్ళ పూత మాత్రం పూత వచ్చాకే వేయాలి ఆంటీ గారు. మామిడి పూతకి ఏంటంటే సల్ఫర్ వాడాలి. ఓకే, సల్ఫర్ ఏంటంటే కొంచెం హీట్ జనరేట్ అవ్వాలి మామిడికి. ఓకే, సో సల్ఫర్ స్ప్రే చేయాలి. ఓకే, మన దగ్గర సల్ఫర్ ఉందా? మన దగ్గర లేదా ఆంటీ గారు, బయట దొరుకుతుంది వెటబుల్ సల్ఫర్ అంటారు. ఓకే, వెటబుల్ సల్ఫర్ వేస్తే మీకు పూత వచ్చే చెట్టుకైతే 90% వస్తుంది పూత. ఓకే, మనవి ఇది మామిడికి ఒక్కదానికి, మిగతా ఏదైనా పూత రాకపోతే ఇవి వేస్తే పూత వస్తాయి, మామిడికి మాత్రం పూత వచ్చాక వేయాలి. ఓకే, మామిడి చెట్టుకి ఒక్కదానికి పూత వచ్చా. మరి కరివేపాకి అందరికి కరివేపాకు మంచిగా కొత్త లీవ్స్ వస్తాయి. ఇది చాలా బాగుంటుంది కరివేపాకు, ఇందులో కాల్షియం కూడా ఉంటుంది. ఎందుకు నేను దీని గురించి అడిగానంటే మా బ్రదర్ వాళ్ళ దగ్గర కరివేపాకు వాళ్ళకి మచ్చలు వచ్చేసినాయి, వాళ్ళకి ఒక చాలా మొక్కలు ఉంటాయి. సంజయ్ మేడం గారికి ఫోన్ చేస్తే సంజయ్ మేడం గారు ఇది పంపించారు. అసలు సూపర్ డూపర్గా ఉన్నాయండి వాళ్ళ కరివేపాకు మొక్కలు. కానీ నీ ప్రోడక్ట్స్ మట్టుకి చాలా హ్యాపీ. కాదు, నిజంగా చెబుతున్నా, చాలా ఈజీగా ఎంప్లాయీస్ వేసుకుని పండించుకోవచ్చు, రీజనబుల్ రేట్స్. చెప్పాక చాలా మంది వాడారు, అందరూ ఒక రిపీటెడ్ కస్టమర్స్. ఇగో మా అమ్మకి మెయిన్ ఒక నెల ఏమో ఇది పంపిస్తాను, ఒక నెల బయోమిన్ పంపిస్తా. ఆమె మొక్కలు పెంచుకుంటుంది. మీ బ్రదర్ కూడా బాగుంది, మళ్ళీ తీసుకుంటారు. అవును 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 అవును, బాగుంది. ఇదిగోండి, బోన్ మీల్. ఇగో విత్తనాలు కూడా పెట్టారు, బోన్ మీల్ పెట్టారు. ఎక్కువ మొక్కలు ఉన్న వాళ్ళు చక్కగా ఇట్లా ఈసారి ఇట్లా బయోమిన్ బకెట్లో వచ్చినాయి అంట. హలో అండి, నమస్తే. నమస్తే అండి. హైటెక్స్లో ఉన్నాం, చూడలా. మహాగ్రో బాను అండి, మహాగ్రో. ఓకే ఓకే, వాళ్ళు వస్తానని వచ్చారు. హాయ్ అమ్మా. మీ పేరండి? జ్యోతి. జ్యోతి గారు అండి. అక్కడికి వెళ్ళి వచ్చేసాము. ఇక్కడ మా కుటుంబ సభ్యులందరికీ ఒక చిన్న వీడియో తీసి పెట్టి, ఈసారి ఇట్లా వెళ్ళి అట్లా వద్దాం రండి. గులాబీలు, ఇవి చాలా బాగున్నాయి, ఇవి బ్యూటిఫుల్గా ఉన్నాయి. इसका नाम क्या है? అజీలియా. అజీలియా అంటండి. ఎంతండి కాస్ట్? 8,000 మేడం. ఏ మొక్క 8,000? 8,000 అంటండి ఈ మొక్క. ఏంటి అజీలియా? ఎక్కడండి, ఎక్కడి నుంచి తెచ్చారు? థైలాండ్ నుంచి వచ్చిన మొక్కలు అంటండి. చాలా బాగున్నాయి. ఏంటమ్మా ఈ కాయలు ఉన్నాయి ఏంటి? కొర్రలు అంట, కాయలు ఉన్నాయి చూడండి, కొర్రలు. ఏ వెరైటీగా ఉన్నాయండి, చాలా బాగుంది ఈ షాపు. కొర్రలు అంట, కొర్రలు చాలా రేటు ఉన్నాయండి. 8,000, బాగుంది. ఫస్ట్ టైం చూసాను నేను ఈ మొక్కలు. అమెరికాలో చూసినట్టున్నాయి ఈ పూలు, గులాబీలాగా ఉన్నాయని. కమలాలు నా దగ్గర ఉంది ఈ మొక్క. నమస్తే అండి ప్రసాద్ గారు, బాగున్నారా? చాలా రోజులు అయింది, హ్యాపీగా ఉంది. అట్టని కాదు, మాకు హ్యాపీ, సంతోషం, మాకు హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాలకి మీరు కనపడ్డారు. వచ్చారు, ఒకరోజు వచ్చారు. అదిగా మేమే రావాలి మీ దగ్గర, మేము ఎక్కువ చూస్తుంటాం మేము. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, సంతోషం. మొక్కలు కొంటాకి వచ్చారా? సార్ అవును అవును. ఇవన్నీ నార్లు.
నమస్తే అండి. బాగున్నారా? మోహన్ గారు బాగున్నారా? ఓకే, మీరు పెట్టారు స్టాలు, సంతోషం అండి. ఓకే ఓకే. నా పేరు కన్నయ్య మేడం. కన్నయ్య గారంట. ఇగోండి కన్నయ్య గారంట కషాయాలు, ఇదిగో ఇది ప్రకృతి నాటు విత్తనాలంట. నేను అప్పుడప్పుడు తీసుకెళ్తా వచ్చినప్పుడు. ఓకేనా కన్నయ్య గారు? ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. మీ వాయిస్ బాగుంటుంది మేడం. అయ్యో ఏంటండి ఇది? దీని పేరు పాన్ మసాలా. పాన్ మసాలా అంటండి, అచ్చం సోంపులానే ఉంది. ఆకు ఇచ్చారు, బాగుంది. వంగ ఏమన్నా కావాలా? వెరైటీస్ వంగొద్దు, ఈ తమ్మ ఇవ్వండి, కుదురు తమ్మగా. చాలు చాలు. 5 తీసుకున్నానండి, 5 విత్తనాలు. 10 రూపాయలేనా? ఎంత అమ్ముతున్నారు? 10 రూపాయలు. మీరు అందరికి అమ్మేది 10ఏనా? అందరికి అమ్మేది 10ఏనా అంటండి. ఆగండి, ఇంకొక 5 తీసుకుందాం, 100 రూపాయలు ఇచ్చేద్దాం. చిత్రాడు బేడ్ ఇవ్వండి. 5, 6, 7, 8, 9, 10. ఒక చిన్న కవర్ ఉంటే ఇవ్వండి. ₹10 ఏనంట విత్తనాలు. చక్కగా తీసుకోండి కన్నయ్య గారి దగ్గర. కుర్చేత్తో తీసుకోండి కన్నయ్య గారు. ఎప్పుడు వచ్చినా నేను తీసుకుంటాను, అందుకే తీసుకుంటున్నాను. 10 రకాలు తీసుకున్నా. థ్యాంక్ యూ అండి. కైసా కైసా. ఇప్పుడు నాకు తెలుగు కూడా వచ్చు. ఓహో, తెలుగు కూడా నేర్చేసుకున్నావు అయితే, ఇక బాధ లేదు అయితే. అదే అర్థం కాల, గ్రామ్ బజారా ఏమిటా అని చూసాను, నాకు తెలియదు మీరు పెట్టారని. మేము పెట్టానండి. ఓకే ఓకే ఓకే. ఇదిగోండి నెమజాపు అన్నీ మనం తీసుకుని వాడాం కదా, వాళ్ళు కూడా స్టాల్ పెట్టారంట. దానా ఆంటీ. హాయ్, హలో ఆంటీ, ఇది మా ఫ్రెండ్ ఆంటీ, వాళ్ళు కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు. బాగున్నారా? అది కాదు, అదే అంటున్నాను, హిందీ మాట్లాడాలా అంటే అక్కర్లేదు, తెలుగు నేర్చుకున్నాను నేను. మన బాధ పడలేక ఆవిడకేమో మమ్మల్నేమో మా భాష మాట్లాడు. ఓకే, మేము నేర్చుకున్నాను ఆంటీ, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా. అది కాదు, నెమ్జాప్ అండి. నెమటోడ్స్కి గుడ్ రిజల్ట్ నెమ్జాప్. నేను బ్రహ్మాండంగా 4 ప్యాకెట్లు వాడాను, నెమటోడ్స్ అనేది పోయింది. ఇంకొక ప్యాకెట్ స్పేర్ పెట్టుకున్నా నేను. నీ పేరు నితేష్? నితేష్ అంటండి, మొక్కలు కూడా బ్రహ్మాండంగా పెంచుతాడంట. అనుకోకుండా కామెంట్ రాశాడు, అనుకోకుండా నేను చెప్పకుండా వచ్చాను. చూసారా, భలే కలుసుకున్నాము. ఓకే ఓకే, బాయ్. చెప్పకుండా వచ్చిన చాలామంది కుటుంబ సభ్యులు నన్ను కలిసి పలకరించారండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది అయితే వీడియోలో కనపడటానికి ఇష్టపడలేదు, కాబట్టి నేను అందరినీ వీడియో తీయలేకపోయాను. వాళ్ళ ఇష్టపూర్వకంగా నేను కూడా కుటుంబ సభ్యులకి కలిసి హాయ్ చెప్తానన్న మట్టికి మీకు చూపిస్తాను. ఇలా స్టాల్స్ అన్నీ పెట్టుకుంటే వెళ్ళారు. ABCD అని 4 లైన్లు ఉన్నాయండి. ఈసారి మొత్తం నేను అంతా తిరిగామండి. ప్రతి షాప్కి వెళ్ళి చూసాము. అప్పటికే చాలా టైం అయింది. మధ్య మధ్యలో మన కుటుంబ సభ్యులు కలుస్తాం, ఏ షాప్ దగ్గర వెళ్ళినా కలుస్తాం, పలకరిస్తాం. ఇంకా చెప్పలేం కదా, ఒక పండగ వాతావరణం అనిపించింది నాకైతే నిన్న.
మీ అందరికీ చెప్పకుండా వచ్చానని మట్టుకు నన్నేం అనుకోవద్దు. మీ అందరూ ఎప్పుడు రమ్మంటారు నాకు కామెంట్ రాయండి. ఒక్కరోజు అయితే మరలా వస్తాను మిమ్మల్ని కలుసుకుంటానికి. దీని పేరేంటండి? పేట్రియా అంట. ఎంతండి మొక్క? ఈ ప్యాకెట్లో 750, ఈ పాట్లో ఏమో 1050. ప్యాకెట్ 750 అంటండి, పాట్ 1000. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. బాగున్నామండి. ఓకే ఓకే ఓకే. మైత్రి గారంట మొత్తం అండి మేము ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నిన్న పచ్చళ్ళు కూడా చూసాను. ఓకే 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 ఓకే. ఇది మంటతోనే బతుకుతుంది మనకి. ఏది? ఇది ఇదండి. సరే ఒకటి తీసుకెళ్దాము. బోల్డ్ అంత అయిపోతుంది. అవును, చూసి ఇన్స్పైర్ అయ్యి మేము చేసుకుంటాం. ఓకే అండి. ఓకే నారాయణగూడలో ఉంటాము. ఓకే. ఇంటి దగ్గరే చేస్తామండి. మా మదర్ మా వారికి గుమ్మడికాయ వడియాలంటే ఇష్టం. చూస్తాము, బాగున్నాయి అనుకోండి. డెఫినెట్లీ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎంతండి ప్యాకెట్? 250 రూపీస్ అండి. ఓకే. తక్కువ సాల్తో చేస్తాం. మీకు బయట అంతా వైట్ కలర్ ముద్దల్లో ఉంటాయి, పిండి ఉంటుంది. మా దగ్గర పిండి తక్కువ ఉండి ముక్కలు ఎక్కువ ఉంటాయి. సరే, ఒకటి తీసుకుంటున్నాను, టేస్ట్ చూస్తా. లో సాల్ట్. ఓకే. బాగున్నాం. మీ పేరండి? ప్రవీణ్ గారు అంటండి. మాకు సంతోషంగా ఉంది, ఇక్కడికి వస్తే మన అందరికి ఒక పండగ లాగా అనిపిస్తుంది. చాలా హ్యాపీ. వీడియోస్ అయితే కంపల్సరీగా. థ్యాంక్ యూ అండి, నాకు కూడా హ్యాపీగా ఉంది. ఓకే అండి, గుర్తుపెట్టుకుంటాను. కూడా చూసాను. ఓకే ఓకే అండి. ఓకే అండి, నమస్తే అండి. మన దగ్గర గుత్తి బీర్ ఉందా? అంటే నేను ఆకుకూరల వరకు పట్టుకొచ్చానండి కొంచెం, ఎందుకంటే సీజన్ అన్సీజన్ కదా. ఇదిగోండి, ఆకుకూరలు మాత్రమే తీసుకొచ్చారండి. ఎంతండి? 3 ప్యాకెట్లు 50 రూపాయలు. 3 ప్యాకెట్లు 50 రూపాయలు అంటండి. నేను చుక్కకూర తీసుకున్నా, పాలకూర ఒక 3 ప్యాకెట్లు తీసుకుంటున్నా. ఒక కవర్లో వేయండి. పెరుగు తోటకూర ఉందండి నా దగ్గర. ఇంకా అంతే, చాలు. గ్రీన్స్ ట్రేలు నేను కొన్నా ఇక్కడే, ఈ షాపే. అడుగు మన దగ్గర అయితే ఫుల్ అయిపోయినాయి కాబట్టి నేనేం కొనట్లేదండి, చూస్తానికి వచ్చాను అంతే. పంపించారుగా మీరు నాకు ట్రాన్స్పోర్ట్లో కూడా పంపించారు.
సార్ ఎల్లో బాగుంది. నమస్తే అండి, బాగున్నారండి? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే. పేరండి మీ పేరు సార్? నా పేరు ఎస్ఎస్ రెడ్డి. ఎస్ఎస్ ఓకే అండి. తెలీదండి, అడుగుతున్నాము. అనుకుంటే ఇవన్నీ చేసేయచ్చులేండి. ఈ మొక్క రుద్రాక్ష కిतना 2000 2000 అంటండి రుద్రాక్ష మొక్క. రుద్రాక్ష పువ్వులు భలే ఉంది. రుద్రాక్ష వెయిట్ 23 ఎక్కడ ఉంది? 20 అవతలది. అదే ఉన్నారు. ఉన్నారు కరుణ. కరుణ గారు అంటండి, చాలా మంది గుర్తుపట్టి పలకరిస్తున్నారు. హ్యాపీగా ఉంది. సో హ్యాపీ, మిమ్మల్ని చూసి మాకు హ్యాపీ. ఒక్క నిమిషం ఒక ఫోటో ఓకే, ఇది ఒకటి చాలు. పసుపు అంటే మేడం గారు పండిస్తున్నారంట, మన ఛానల్ చూస్తారంట. హ్యాపీ అనిపించింది. పసుపు తీసుకుంటున్నా కిలో ప్యాకెట్. హాయ్ అండి, నమస్తే అండి. ఓకే సార్ మన వీడియోలో 90 రకాలండి, 95 రకాలు ఉన్నాయి నా దగ్గర. ఓకే, మీ పేరేంటి సార్? సాంబశివ. సాంబశివర్ గారి దగ్గర 95 నాటు విత్తనాలు ఉన్నాయంట. 95 రకాలు కూరగాయలు. ఎంత అండి ప్యాకెట్? 30 రూపాయలు అంటండి ప్యాకెట్. నేను న్యాచురల్ ఫార్మింగ్ లో పండించినవి. మీరు నచ్చితే వచ్చి అంటే తీసుకోండి. నా విత్తనం ఇప్పుడు నేను 12వ ఇక్కడ నర్సరీ మేళాలో స్టాల్ పెట్టడం. ఓకే ఓకే, మళ్ళీ వచ్చి కొనుక్కుపోతూ ఉంటారు. సంతోషం అండి. కాయతో ఉన్న మొక్క. చాలా ఇన్స్పైర్. ఓకే 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 అండి, ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే. ఎక్కడ ఉంటారు నాన్న? బోడొప్పలు. ఓకే అమ్మా, అదే చూస్తున్నా. యాపిల్ మొక్కలు పిచ్చి కదా, యాపిల్ కాయతో ఉన్న మొక్క అని. అదే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉంటాము. ఓకే ఓకే, ఎప్పుడు చూస్తా ఉంటా మీరు పెట్టే అన్ని ఎరువులు. అదే సార్ దగ్గరే మేము యాపిల్ మొక్కలు కొన్నాం, కాయతో ఉన్నది. ఆలోచిస్తున్నాం ఈ సార్ దగ్గరికి అలవాళ్ళు వెళ్ళి యాపిల్ మొక్కలు కొనుక్కొచ్చాను నేను. మీరు స్నో మౌంటైన్ గార్లిక్ ఇదేంటంటే
మనకి యాంటీ క్యాన్సర్ అనమాట. ఇట్స్ యాంటీ క్యాన్సర్. రోజుకి ఒక బటన్ ఓపెన్ చేస్తే దంచుకుని నీళ్ళలో వేసుకుని పొద్దున్న నానబెడితే రాత్రి తాగటం, రాత్రి నానబెడితే పొద్దున్న తాగటం. ఇలా కంటిన్యూగా కనుక ఒక 42 రోజులు వాడుకుంటే మనకి క్యాన్సర్, బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలు డెవలప్ కాకుండా దాని ప్లేస్లో ఉండిపోతాయి అనమాట. మొత్తపై అంటారే కదలదు ఎక్కడికి, అలా అనమాట. క్యాన్సర్ కూడా కదలదు. ఓకే. ఇదేమో సోలో గార్లిక్, సోలో కూడా కాశ్మీర్ వెరైటీ. ఓకే. అంటే ఒకటే మన వెల్లుల్లి పాయలు ఉంటాయి. ఇదేంటంటే ఒకటే సింగిల్. ఓకే. వెల్లిపాయ. ఇదేంటంటే ఇది షుగర్కి, బీపీకి, వీటన్నిటికి బాగా మనకి వస్తుంది. ఇది కూడా దంచి తింటమే. ఓకే. నో కటింగ్, నో కుకింగ్. ఓకే. అంతే. చాలా మంది కలిశారు ఇవాళ. హాయ్ చెప్పండి మన వాళ్ళందరికీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇదిగోండి మన కోసం సారు ఈ కాయలన్నీ టేస్ట్ చూపించాలని పట్టుకొచ్చారు. పట్టణంలో పల్లెటూరు అంటే ఎంతో మందికి ఆదర్శమైన యూట్యూబ్ ఛానల్ అండి. చాలా మందిని మోటివేట్ చేసి ఒక పచ్చదనాన్ని పెంచి పోషించి తద్వారా ఆహారంగా అలాగే ఆక్సిజన్గా ప్రతి ఒక్కరు కూడా ఈ జంగిల్ సిటీలో ఇలాంటి మోటివేషన్తోనే అందరూ గార్డెన్లు పెంచుతారండి. మాకు చాలా సంతోషం. ఎందుకంటే మొక్కలు తయారు చేసే వాళ్ళంగా మీలాంటి వాళ్ళని చూసి ఇంకా మేము ఇన్స్పిరేషన్. అంటే భూమి మీద చేస్తున్నాం మేము, మీరు ఎక్కడో స్లాబుల మీద చేస్తున్నారు. మాకు సంతోషం ఉందండి. మిమ్మల్ని కూడా బాగా అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలండి. మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఆ పని చేయడం వల్ల. ఓకే. రకరకాల ఫ్రూట్స్ ఇస్తున్నారు మీకు. ఏమంటే అది ప్యూర్ సీడ్లెస్ అండి. ఇదేమో మీకు కాక్టైల్ లెమన్. ఇదిగోండి ఇది గోల్డెన్ మ్యాంగో అండి. గోల్డెన్ మ్యాంగో అంట అండి. ఇదిగోండి ఇది ఎగ్ వైట్ వాటర్ యాపిల్. ఈ సంవత్సరం లాంచ్ చేసామండి. ఓకే. ఇవన్నీ ప్రజెంట్ లేటెస్ట్ అండి. ఇవన్నీ కూడా మాకులాగా చాలా మంది కస్టమర్లకి అందజేయాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇది జపనీస్ రోజు గోవాన్ అని చెప్పండి. అద్భుతంగా ఉంటుందండి. పుచ్చకాయ ఎలా ఉంటుందో నేను కూడా అసలు ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒకసారి మీరు టేస్ట్ చేయండి దీన్ని. ఎందుకంటే మీలాటూరు చెప్పడం వల్ల ఇంకో 10 మందికి ఇలాంటి పండ్లు పొలాలు చేరతాయన్నమాట అండి. మేడం చూడండి, బాగుందండి. అందరూ ఉన్నారు కదా, ఒకటి అంకుల్గా ఉండ చూద్దాం. జపనీస్ రోజు అంటండి. బాగుంది. నేను ఒకటి అంట. ఇదిగోండి నేను ఈ పనస మొక్క తీసుకుంటున్నా, కుండీలో పెంచుకోవాలని చెప్పి తీసుకుంటున్నా. నమస్తే అండి. ఓకే ఓకే, పలకరించానండి. ఎప్పుడు చెప్తుంటారు, మీ వీడియోలు చూపిస్తుంటారు. వంగ ఉంది కదండి, వంగలో నిప్పన్ బ్రింజల్ అంటారు దీన్ని. మన పూర్వం గోముఖ వంగ అని ఒక వంగ ఉండేది. తినడానికి కదండి ఇది, ఓన్లీ అందానికి. ఓకే అండి ఇలా కాయలు కాస్తుందండి. ఓకే. చాలా అందంగా ఉంటాయండి కాయలు అండి. బొకే ఐటమ్ అనమాట అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మీలాంటి వాళ్ళు పెంచండి. ఓకే తప్పకుండా అండి. ఇది ఓకే సార్. మల్లేశ్వరి గారి వాళ్ళ అది నిప్పన్ బ్రింజల్ కొత్త మొక్క గిఫ్ట్ ఇచ్చారు. ఇది నాకు ఇది కూర వండుకునేది కాదు, అందానికి. ఓకే అండి. మొన్నే నేను చౌహాన్ ఓకే ఓకే సరే ఓకే. ఇదిగోండి మనకిష్టమైన హైదరాబాద్ ఎడినమ్స్. లేట్గా వచ్చాను వాళ్ళ ఈ షాప్ దగ్గరికి. ఎంత అందంగా తీర్చిదిద్దుతారంటే చెప్పే పనే లేదు. సూపర్ సూపర్. నాకు మంచి రెడ్ కావాలండి. నా దగ్గర రెడ్ పోయింది. ఆ రెడ్ నెంబర్ 1 రెడ్ ముద్ద. నా దగ్గర రెడ్ కలర్ ఒకటి ఉండేదండి, పోయింది. ఎడినములు చూస్తే చాలు ఇంట్రెస్ట్ అసలు జనాలకి. వీటిల్లో ఇంకొంచెం ముద్ద ఉండాలి. అయిపోయినాయండి. ఓకే అయిపోయినాయి అంటండి ముద్దలు. సరే సరే, మరలా వస్తాం కదా సార్, మరలా వచ్చినప్పుడు తీసుకుంటాం. అది చూడరా, నేను సత్తుపల్లి నుంచే వస్తున్నారు. అక్కడి నుంచే వచ్చి పెట్టారుగా, సత్తుపల్లి నుంచి. అవునవును.
టార్చ్ జంజర్ ఇది. అవును తెలుసండి ఈ మేడం నాకు. అది బఠానీ వైట్ అదే బఠానీ అది కూడా అంతే 15. పెద్ద పాట్ లో ఉంది అది. ఇందులో కలర్ ఉంది ఒకటి, అది క్రీమ్ కలర్. ఓకే. రేర్ ప్లాంట్లు పెట్టారంట మేడం గారు. ఇది బాగానే ఉంది. ఇది కూడా సార్ ఇది కూడా మేడం ఇది ఒక 3-4 months ఉంటుంది అది. ఓకే. అది ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత స్మెల్ ఉండదు. ఓకే. ఇది ఒకటి న్యూ ఐటమ్ మేడం. ఈ ప్లాంట్స్ 10 తీసుకొచ్చాను, అయిపోయినాయి కాస్ట్ పెట్టినా కూడా. ఓకే. ఏంటి అంటే ఇలాగా స్మెల్ కూడా అదే ఇక్కడ. ఓకే. మనకు అసలు పెడతానికి ప్లేస్ కూడా లేదు మేడం. చూసి ఆనందించేస్తా. ఇక నేను అందుకే చూసి ఆనందిస్తాను. అదే ఇది చైనా బాక్స్ తెలుసు కదా. బాగున్నారు గాంధీ ప్రసాద్ గారు? చేసుకోండి పర్వాలా. ఇదిగోండి గాంధీ టెర్రస్ గార్డెన్ స్టాల్. గాంధీ ప్రసాద్ గారు పందిర్లు అన్నీ మీకు తెలుసుగా, నేను సార్ దగ్గర తీసుకుంటాను. బోన్ మిల్లు అన్నీ బాగా పెట్టారు, చాలా పెద్దది పెట్టారు సార్ ఈసారి. అదే పెద్దది పెట్టారు. ఓకే. ఆల్ మెడిసినల్ ప్లాంట్స్. యాలకి మొక్క ఉందండి మీ దగ్గర? ప్రజెంట్ లేదండి. మన మిద్దె తోటకు కావాల్సిన వస్తువులన్నీ పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ ఎగ్జిబిషన్లో అన్నీ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు. మీకు నచ్చినవి తీసుకోవచ్చు. నాతో పాటు మిమ్మల్ని కూడా నర్సరీ మేళాకి తీసుకొచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.